ఆఖరికి కడుపున పుట్టిన కొడుక్కి కూడా ఎందుకు వాడు ఈ అమ్మతో ప్రేమగా ఉండాడు, మాట్లాడు అనుకుంటూ బాధపడసాగింది సుమలత. హైదరాబాదులో ఎల్బీ నగర్లో విశాలమైన పెద్ద భవనం అది. పేరు ఆనంద నిలయం. ఆ ఆనంద నిలయంలో అంతా హడావిడిగా ఉంది. కారణం ఏంటో తెలుసుకుందాం. ఏయ్ రతయ్య, రాములమ్మ, ఇల్లంతా నీట్గా ఉంచండి. అలాగే రాములమ్మ, నువ్వు అబ్బాయికి ఇష్టమైన వంటలన్నీ చేసేయి. అలాగే ఇల్లంతా చక్కగా అలంకరించండి అంటూ ఏవేవో పనులు చెప్తూ హడావిడి చేస్తున్న మనోహర్తో, ఏంటన్నయ్యా నువ్వు నీ హడావిడి? తప్పిపోయిన కొడుకు ఇన్నేళ్లకి వస్తున్నప్పుడు చేస్తున్న హడావిడిలా ఒక పెళ్లికి చేసినంత ఆర్భాటంలో చేస్తున్నావు. వాడేమన్నా కొత్తగా వస్తున్నాడా ఏంటి ఇంటికి అంటూ వచ్చింది మనోహర్ చిన్న చెల్లెలు లక్ష్మి. చెల్లెలి మాటకి మనోహర్ నవ్వుతూ, వాడు ఈ ఇంటికి కొత్తగా రావడం కాదమ్మా, 5 ఏళ్ల తర్వాత వస్తున్నాడు కదా. వాడిని చూసి ఎన్నాళ్ళయిందో కదా. మరి ఈ